ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న కొద్ది మందికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దైవ వర్తమానంలోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున ఈ విధముగా తిరిగి గత సంవత్సరంలో ఎలాగైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో కలుసుకున్నామో ఆ విధంగా కలుసుకునే పరిస్థితి తిరిగి వస్తుందని మేము అనుకోలేదు తండ్రి. తెరవబడిన మందిరాలు తిరిగి మూతబడతాయి అన్న పరిస్థితి, ఇటువంటి దుస్థితి ఎదురవుతుందని మేము ఊహించలేదు. మా పాపములే ఈ భూమండలపు పరిస్థితి ఈ విధంగా మారటానికి గల కారణమని గత సంవత్సరంలో కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నా తండ్రి. ఈ సమయంలో తిరిగి మూతవేయబడిన మీ మందిరాలు తిరిగి తెరవబడులాగున సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. సర్వమానవాళి ఏ విధమైన చిక్కులో ఉచ్చులో పడిపోయిందో మీరు ఎరిగి ఉంటున్నారు. మీరు తప్ప ఈ ప్రపంచాన్ని రక్షించేవారు ఇంకెవరు లేరు. అందుచేత మీ పాదముల చెంత మేము చేరి విజ్ఞాపన ప్రార్థనలతో అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం. లేవనెత్తండి, బాగు చేయమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ దివ్యమైన అమూల్యమైన మాటలను ఈరోజు మాకు ప్రసాదించమని ప్రాధేయపడచ్చు. ఈ కృతజ్ఞత ఆస్తుతి ప్రార్థన ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప వలనే అయ్యున్నామని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించేటప్పుడు ఎందు నిమిత్తం రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, ఇందులో నుంచి మనము నేర్చుకోవలసినవి ఏమై ఉన్నవి, దీని ద్వారా మనిషి దేవునికి ఎలా సమీపస్థుడుగా మారాలి అన్న అన్వేషణ, ఆలోచన మనిషి ఎప్పుడు కలిగి ఉండాలి. మనిషి బాగుపడాలి అని అంటే అది పరిశుద్ధ గ్రంథమైన దేవుని ఈ దివ్యమైన వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ దివ్యమైన వాక్యాన్ని ఆలోచిస్తే తప్ప మనిషి బాగుపడ్డు. ఆలోచించడం మాత్రమే కాదు, దానిని తన నిత్య జీవితంలో పాటించాలి. తన నడవడికలో ఎప్పుడు వాక్యానుసారముగా తన జీవితాన్ని మార్చుకోవాలి. లోక సంబంధమైన ఆశల కొరకు, లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవటకు మాత్రమే దేవుని వద్దకు రావటం చాలా విచారకరం. ఇందుకు ఈరోజు మనం ఏం వినబోతున్నామో అన్న ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరికి ఉండవచ్చు. చాలా కాలం క్రితం ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ అంశాన్ని పలు చోట్ల పంచుకున్నప్పటికీ ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి కావడంతో, సరైనటువంటి రికార్డింగ్ సిస్టమ్స్ అందుబాటులో లేకపోవడంతో అందరి మధ్యలోనికి ఈ అంశాన్ని మీ మధ్యలోనికి తీసుకురావాలని
ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అయితే ప్రియులారా, దయచేసి గమనించండి. గత 5 లేదా 6 సంవత్సరాలుగా పలు ప్రాంతాలలో నేను పంచుకున్నటువంటి దేవుని వాక్యాలు ద బైబిల్ మెసేజెస్ అన్న యూట్యూబ్ ఛానల్లో గత 4-5 రోజుల క్రితం వరకు అందుబాటులో ఉండేవి. ఇంచుమించు 250 నుండి 300 మెసేజెస్. కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వలన ఊహించని విధముగా అనుకోకుండా ఆ ఛానల్ మొత్తం డిలీట్ అయిపోయింది, లేకుండా అయిపోయింది. ఈ కారణం చేత ఇంతవరకు అనేక ప్రాంతాల్లో నేను పంచుకున్న వాక్యాలన్నీ కనిపించకుండా పోయేసాయి. గత 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఏవైతే ఇంతవరకు మాట్లాడడం జరిగిందో వాటన్నిటినీ సమస్తాన్ని మళ్ళీ తిరిగి మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. మీరు కూడా మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మునుపు మాట్లాడిన వాటికంటే ఇంకా బలముగా దేవుడు తన వాక్యాన్ని అందచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకనాడు ఇర్మియా గారు దేవుడు పలికిన మాటలను ఒక గ్రంథంలో రాసి ఆనాటి యూదా దేశ ప్రజలకు అందజేసినప్పుడు యూదారాజైన యెహోయాకీము ఆ గ్రంథాన్ని తీసుకొని నిప్పుల కుంపటిలో వేసి కాల్చివేసినప్పుడు దేవుడు అంటాడు, కాల్చివేయబడిన ఆ గ్రంథానికి బదులుగా మరొక గ్రంథాన్ని తిరిగి వ్రాయమని చెప్పినప్పుడు ఇర్మియా గారు రెండవసారి దానిని రాసినప్పుడు అంతకు మునుపున్న దానికంటే అధిక సమాచారంతో రెండవ గ్రంథం ప్రారంభమవుతుంది, ముగించబడుతుంది. ఆ విధంగా దేవుడు ఇంతకు మునుపు మాట్లాడిన ఇంచుమించు ఈ 250 నుండి 300 మెసేజెస్ ఏవైతే మనం కోల్పోయామో వాటన్నిటినీ దేవుడు తిరిగి ఇంకా బలంగా అందచేయాలని ఈ విషయంలో అందరూ ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరికైనా మళ్ళీ తిరిగి కొత్తగా ప్రారంభించిన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకున్నా, దానిని తిరిగి అందులో ప్రతిరోజు లేదా వారంలో మీ కొరకు తిరిగి అప్లోడ్ చేయబడేటువంటి సందేశాలు కావాలి అని అనుకుంటే ఒక నంబర్ చెబుతాను. ఆ నంబర్ని మీరు సంప్రదించి అదే పేరుతో ద బైబిల్ మెసేజెస్ అన్న పేరుతో తిరిగి ప్రారంభించబడిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆ యూట్యూబ్ లింక్, క్రొత్త లింక్ ఇది, దీనిని పొందుకోవడానికి సంప్రదించవలసినటువంటి కాంటాక్ట్ నంబర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. 9494542574. I repeat, 9494542574. ఈ ఛానల్ని మేనేజ్ చేస్తున్నటువంటిది ప్రసాద్ కనుక మీరు ఈ నంబర్కి కాల్ చేసి ఆ లింక్ను మాకు పంపించండి అని అడిగితే ఆ లింక్ మీకు పంపించడం జరుగుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి తిరిగి పోగొట్టుకున్న సందేశాలు మాట్లాడటం జరుగుతుంది కనుక వీటన్నిటిని మీరు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రియులారా, ఇక ఆలస్యం చేయక మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. తెలియజేయబడిన విధముగా ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు ఎందుకు ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ రావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, యేసు ప్రభు పలికిన ఒక మాట, యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభు పునరుత్థానుడై సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత
పలికిన ఒక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. కొద్ది సంవత్సరాల క్రితం ఈ వచనాన్ని చదివినప్పుడు నన్ను ఎంతో ఆలోచింపజేసినటువంటి సందర్భం ఇది. లూకా సువార్త 24వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. లూకా సువార్త 25, 26, 27 వచనాలు. చివరి అధ్యాయం లూకా సువార్త చివరి అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. క్రొత్త నిబంధనలో సువార్త పుస్తకాలుగా పిలువబడుతున్న ఈ 4 పుస్తకాలలో యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఆయన సిలువ మీద శ్రమలను అనుభవించి తిరిగి 3వ దినాన లేచినప్పుడు ఆ ఎమ్మాయు మార్గంలో ఇద్దరితో నడుచుకుంటూ పోతూ ఆ ఇద్దరితో మాట్లాడిన మాటనే ఇది. నేను మీతో కలిసి నడుస్తున్నా కూడా నన్ను మీరు ఎందుకు గుర్తుపట్టట్లేదు? నన్ను చూస్తూ కూడా మీరు ఎరుగని వారుగా మారిపోయారు. అయితే నా గురించి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం మీరు ఎరగాలి. మోషే గారు మనకు ఎక్కడ కనబడతారు? పాత నిబంధనలో కనబడతారు. ప్రవక్తలు ఎక్కడ కనబడతారు అని అంటే వారు కూడా పాత నిబంధనలో కనబడుతున్నారు. ఈ వచనంలో వీరందరూ ఎవరిని గూర్చి ప్రస్తావించారు అని అంటే ప్రభువును గూర్చి ప్రస్తావించారట లేఖనములలో. అంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నుండి ప్రకటన వరకు అన్ని చోట్ల యేసు ప్రభువును గురించి మాత్రమే ప్రస్తావించబడింది అన్న క్లూ ఒకటి చిన్నది మనకు దొరికింది. కొంచెం పిల్లలు అలర్ట్ చేస్తున్నారు, వీరిని కంట్రోల్లో పెట్టండి. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. లేదా బయటికి తీసుకెళ్ళండి. మోషే గారు సమస్త ప్రవక్తలను ప్రభువును గూర్చే చెప్పారని యేసు ప్రభువే చెబుతున్నప్పుడు బైబిల్ మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం మొత్తము ఎవరిని చూపిస్తోంది, ఎవరు చెప్పినట్లుగా నడుచుకోవాలి, ఈ మానవాళికి ఎవరు మార్గం అన్నది మోషేయు సమస్త ప్రవక్తలను ముందుగా చెప్పుకుంటూ వచ్చారట. అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్గా మనకు కనబడుతుంది. అది పరిశుద్ధ గ్రంథంలో కేంద్ర బిందువుగా ఎవరు కనబడుతున్నారంటే యేసు ప్రభువే కనబడుతున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు మీకు ఈయన తప్ప వేరే మార్గం లేదు అన్నట్లుగా కనబడుతుంది పరిశుద్ధ గ్రంథం. ఈ వచనాన్ని బట్టి లూకా సువార్త మనం చదువుకుంటున్నాం 24 నుండి 25, 26, 27 వచనాలలో ఎలాగూ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ అంశంలోని మొదటి భాగాన్ని మనం వింటున్నాం కనుక ఏం జరిగిందో ఒకసారి వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ అది చదువుకొని ముందుకెళ్దాం. 13వ వచనం నుండి చూద్దామా? 13వ వచనం నుండి చూద్దాం. ఈ సందర్భం ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత చోటు చేసుకున్న సంఘటన అయితే.
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరు నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేశారు. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, అవివేకులారా, ఎన్నాళ్ళు మీతో నేను సహవాసం చేయాలి? మీరు వివేచింపరా? మీరు పరిశీలించి చదువుకునే ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులుగా మారిపోయారేంటి? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. అంటే ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తలందరూ పలికిన విషయాలను యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయు మార్గంలో ఆయన వారికి ప్రత్యక్షమై ఆదికాండము నుంచి మలాకి వరకు ఉన్న అనేక విషయాలను ఏవేవి వివరించాడో మనకు తెలియదు. కానీ మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకు నా గురించి రాయబడిన ప్రతి మాటను నేను మీకు తెలియచేయాలన్న మనస్సుతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మనం చదివితే మాకు ఆ విషయాలు అర్థం చేసుకోవచ్చు. కష్టపడాలి. సంగతులను పైన చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రభు అర్థం కాడు. పరిశీలించి తెలుసుకోవాలి. చాలాసార్లు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నామండి. మనకు ప్రస్తుతం క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలే అవసరం, పాత నిబంధనలో ఉన్న విషయాలు మనకు అవసరం లేదు అనే అభిప్రాయం, తప్పుడు అభిప్రాయంలో చాలామంది ఉంటారు. కానీ ప్రభువు పాటిస్తున్న పద్ధతి చూడండి. ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్న విధానం పునరుత్థానుడైన తర్వాత నా గురించి మీకు అర్థం అవ్వాలి అనంటే, నా గురించి మీరు తెలుసుకోవాలనంటే ఇదిగో ముందుగానే ప్రవక్తలు చెప్పారు. నేను ఇలా శ్రమపడి తిరిగి 3వ దినాన లేస్తానని వారు ముందుగానే ప్రకటించారుగా. వాటన్నిటినీ మీరు చదువుకొని ధర్మశాస్త్ర ప్రవీణులుగా మారిపోతున్నారుగా. మీలో అనేక మంది యాజకులుగాను మీ సమాజంలో ధర్మశాస్త్రోపదేశకులుగాను శాస్త్రులుగాను ఉన్నారుగా. మీ సమాజంలో ఈ వాక్యాలన్నిటినీ ఈ మాటలన్నిటినీ ఎరిగిన వారుగా మీరు ఉంటున్నారుగా అని యేసు ప్రభు పాత నిబంధనల నుండి జరిగిన సంఘటనలన్నింటినీ ఒకదాని తర్వాత తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల మనకెందుకు ఉపయోగం అని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడని చెప్పుకుంటాం, కానీ ఆయన ఈనాటివాడు కాదు. ఏనాటివాడో ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అని మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్యాలన్నీ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి.
లూకా సువార్త 24లో మనం చదువుకున్న మాటల్లో యేసు ప్రభువు మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని నా గురించి చెప్పారని ఈ మాట యేసు ప్రభు ఎలాగైతే పలికారో, కొంచెం ముందుకు వెళ్ళి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22-23 వచనాలు. 22-23 వచనాలు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రభువును పరిచయం చేసేటప్పుడు ఆయన ఈనాటివాడు కాదు ఏనాటివాడో అని మోషేయు సమస్త ప్రవక్తలను పలికిన మాటలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ప్రకటిస్తున్నాడట. క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మనమైనప్పటికీ దానికి ఫౌండేషన్గా మనం ఎక్కడి నుండి తీసుకుంటున్నాము అనంటే, పాత నిబంధన నుండి బైబిల్ని పరిశోధిస్తే ఇదిగో నీకు ప్రభువు తప్ప ఇంకొకరు ఎవరు లేరు, ఆయనే నీకు దిక్కు. పరలోకానికి వెళ్ళాలి అనంటే, దేవునితో కలిసి నీవు జీవించాలి అనంటే ఆయన తప్ప నీకు మరొక దిక్కు లేరు. ఇది సర్వమానవాళి తెలుసుకోవాలి. ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ అన్న ఈ విషయము, ఈ అంశం ఎవరెవరు వినాలో ఒకసారి మనము కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి ఒక మంచి విషయాన్ని చూద్దాం. ఎవరెవరు వినాలి? 49వ కీర్తన. యేసు ప్రభువే పలుకుతున్న మాటలు మన జీవితానికి ఎంత గొప్పవో ఆలోచించాలి. 49వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. 49వ కీర్తన మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ప్రభువు పలికిన మాటలు, ప్రభువును గురించిన విషయాలు, యేసు ప్రభువును గురించిన విషయాలు కేవలం ఒక వర్గానికి సంబంధించినవి కావివి, లేదా ఒక జాతికి సంబంధించిన మాటలు కావివి. ఏదో మా గోత్రానికి ఒక దేవుడు, మా వంశానికి ఒక దేవుడు, మా ప్రాంతానికి ఒక దేవుడు, మా దేశానికి ఒక దేవుడు అనుకునేది కాదు ఇది. యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఎవరెవరు వినాలట? సర్వజనులు ఆలకించాల్సిందే. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. నీతిపరుడును న్యాయమైనటువంటి దేవుడు ఆయన. మానవులు చెడిపోతుంటే నిర్ణయం తీసుకొని సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాలని సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కొరకు ఒక దీనుని స్వరూపాన్ని ఆయన ధరించుకొని బ్రతికాడు మనకు అక్కడ. ఈ విషయాలు ఎవరు వినాలి? సామాన్యులు వినాల్సిందే, సామంతులు వినాల్సిందే. నాకు బాగా డబ్బులున్నాయి కదా, ధనవంతుని కదా, నాకు ఈ ప్రభువుతో పనేంటిలే, నాకు అవసరం లేదులే అనుకుంటే పొరపాటు. సామాన్యులు వినాల్సిందే, సామంతులు వినాల్సిందే, ధనికులు వినాల్సిందే, దరిద్రులు వినాల్సిందే. లోకంలోనూ ఎక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభువును గురించి తెలుసుకొని తీరాల్సిందే. నాకు అవసరం లేదనుకుంటే ఒక రోజు వస్తుంది ఆయన నాకు నువ్వు అవసరం లేదని అంటాడు. అప్పుడేంటి పరిస్థితి? 2 విషయాలను చూశాను. లూకా సువార్త 24లో యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వారితో జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ప్రతి ఒక్కరూ నా గురించే చెప్పారు. సమయాన్ని వృధా చేసుకోకండి, వ్యర్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరూ నా గురించి చెబుతున్నప్పుడు ఈ ప్రపంచానికి నేను ఎంత ప్రాముఖ్యమో సమస్త మానవాళి తెలుసుకొని తీరాల్సిందే. నాకు ఈ ప్రభు అవసరం లేదని అనుకుంటే మాత్రం ప్రమాదంలో పడేది మీరు, నేను కాను అని హెచ్చరిక చేస్తున్నాడు యేసు ప్రభు. దీంతో పాటుగా
ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆకాశమునకు ఆరోహణమైన తర్వాత సువార్తను ప్రారంభించిన అపోస్తలుడైన పౌలు గారు కూడా, ఇదిగో నాయన ప్రజలారా, నేను ఎవరి గురించో ఏదో మాట్లాడుతున్నాను అనుకోకండి. మీ అందరికీ బాగా తెలిసినటువంటి మోషేయు సమస్త ప్రవక్తలను ఎవరి గురించి అయితే చెప్పారు, ఎవరు వస్తారని చెప్పారు, ఈ ప్రపంచానికి ఆయనే దిక్కు అని ఏ ప్రవక్తలు అయితే చెప్పారో అదే విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నానని అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడే 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయో చెప్పక అల్పులకును గనులకును నేను సాక్ష్యం ఇచ్చుచుంటిని అని పౌలు గారు చెబుతున్నారు. అక్కడ ఇలా దాటుకొని ఒకసారి మనం పేతురు గారు రాసినటువంటి పత్రికల్లోనికి వెళ్ళి, మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. పాత నిబంధనలో బ్రతికిన భక్తులట మేము ఎందుకు బ్రతికున్నాము అనంటే చెబుతున్నారు ఈ వాక్యంని బట్టి, మాకంటూ ఒక గొప్ప కృప ఉంది. ఆ మాట, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచూ ఉన్నారట. ఈ రక్షణను గురించి పరిశీలించుచూ ఉన్నారట. పరిశీలించుచు వారు జీవించిన కాలమంతా రానున్న రోజుల్లో ప్రభు రాబోతున్నాడుగా, ఆ ప్రభు ద్వారా వచ్చే రక్షణ ఎలా ఉంటుందో, ఆ రక్షణను గురించిన మాటలు ఈ ప్రజలకు చెబితే అర్థమవుతుందో లేదో, వీరెక్కడ నశించిపోతారో అని ప్రవక్తలు వారు జీవించినంత కాలం ప్రభువును గురించి పరిశీలిస్తూ ఉన్నారట. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచూ ఉన్నారట. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలుగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. తమ యందున్న క్రీస్తు ఆత్మ, తమ యందున్న క్రీస్తు ఆత్మ, తమ యందున్న క్రీస్తు ఆత్మ అనంటే మమ్మల్ని నడిపిస్తున్నది ఈ ప్రభువే. ఒకరోజు ఈ ఆత్మ శరీరధారిగా రాబోతున్నాడు. ఈ ప్రపంచానికి దిక్కు ఆయనే. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూడాలి. ప్రతి ఒక్కరూ ఆయన వైపే చూడాలి. ఆయన తప్ప ఈ ప్రపంచానికి, పరలోకానికి నడిపించేవారు ఇంకొకరు లేరు అని సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు అందరూ తెలుసుకోవాలట. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న అంశంలో చాలా చాలా విషయాలు, అనేకమైన గూఢమైన సంగతులు మనం తెలుసుకోబోతాం. అయితే వారానికి ఒక్కసారి మాత్రమే మనం మాట్లాడుకుంటాం, ప్రతి ఆదివారం. ఇలా ఆదికాండము నుండి మలాకి వరకు ఉన్న అన్ని పుస్తకాలలో నుండి ప్రభువు మనకు ఎలా కనబడుతున్నాడు, ఎక్కడ కనబడుతున్నాడు, ఆయనను ఎలా మనం అర్థం చేసుకోవాలన్న అనేక విషయాలు మనం పరిశీలించబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు సమయము తక్కువ ఉంది కనుక ఒక చిన్న సందర్భాన్ని మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను. ప్రభు ఎలా కనబడతాడో, ఎలా చూడాలో ఒక సందర్భాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈరోజు. వెళ్దామా? ఈరోజు మోషేయు సమస్త ప్రవక్తలను ప్రభువును గురించి మాట్లాడారట. ఆయన శ్రమను గురించి మాట్లాడారట. ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై మీకు ఆయనే మార్గం, ఆయనే శరణ్యం అని చూపించే దివ్యమైన మాటలు ప్రవక్తలు రాసి పెట్టారట.
అలాంటి వాటిలో భాగంగా ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22 మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఒక సందర్భం. ఎన్నో మార్లు దీన్ని చదివింటాం మనం. అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న సందర్భం. ఓ ఇదేనా, మాకు తెలీదా అని అనుకోకుండా ఇంతవరకు వినిన విషయాలన్నిటినీ, వాటన్నిటినీ విలువైన విషయాలను మీరు మనసులో అలా గుర్తుంచుకొని ఈరోజు తిరిగి మరొకసారి ఇదే సందర్భాన్ని ఒక నూతనముగా క్రొత్తగా వింటున్నారని మీరు ఆలోచిస్తూ ఈ ఆదికాండం 22వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చూద్దాం ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అండర్లైన్ దట్ పాయింట్, అబ్రహాము గారిని ఇస్సాకును తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మోరియా దేశానికి వెళ్ళమంటున్నాడు. ఆ మోరియా దేశంలో దేవుడు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. ఇలా దహన బలి సిద్ధమవుతోంది. చదువుకున్నాగా 9 వచనాల వరకు. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. ఇంకొద్దిసేపట్లో మీకు తెర మీద ఒక చిన్న మ్యాప్ కనపడుతుంది. మ్యాప్ ఆర్ మ్యాప్స్. వాటిని చూస్తూ ఇంకొద్దిసేపట్లో కనబడుతుంది. సిద్ధపడండి అందరు. మొదటి 2 వచనాలు చూద్దాం. ఆదికాండం 22 మొదటి 2 వచనాలు మరొకసారి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏ దేశానికి వెళ్ళి? మీరు స్పందిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని నేను చూడట్లేదుగా, మీరు ఆన్లైన్లో వింటున్నారు కనుక. ఏ దేశానికి వెళ్ళి తన బిడ్డను అనగా అబ్రహాము కుమారుణ్ణి, అబ్రహాం గారి కుమారుణ్ణి బలివ్వమని చెబుతున్నాడు దేవుడు? మోరియా దేశం అట. మోరియా దేశం వెరీ ఇంపార్టెంట్. మనం వింటున్నాం ఎంఐయు మార్గంలో ఇమ్మానుయేల్. ఏమని చెబుతున్నాడు యేసు ప్రభు అక్కడ? మర్చిపోకూడదు, ఈ లింక్ మర్చిపోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. మోషేయు సమస్త ప్రవక్తలను నా గురించే చెప్పారని యేసు ప్రభు చెప్పినప్పుడు లేఖనములలో తనను గూర్చిన వాక్యాలను, వాటి భావాలను వివరిస్తూ వస్తున్నాడట. అలాంటి లేఖనాలలో ఒక లేఖనం మనకు కనబడుతోంది ఆదికాండం 22లో. ఇక్కడ మనకు ప్రభు ఎలా కనబడతాడు, ప్రభువును మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే ప్రతి మాటను మనం విభజించుకుంటూ వెళ్తే ఒక గొప్ప విలువైన సంగతులు మనకు ఇందులోంచి బయటకు వస్తాయి. చూద్దాం.
అబ్రహామా, నీకు ఒక్కగా ఉన్నటువంటి ఈ కుమారుణ్ణి తీసుకెళ్ళి మోరియా దేశమందు నేను చూపించు పర్వతం మీద నీ కుమారుణ్ణి బలి ఇవ్వాలి అని అంటే, దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు అబ్రహాం గారు తన కుమారుణ్ణి తీసుకొని ఏ దేశానికి వెళ్ళి, ఏ ప్రాంతానికి వెళ్ళి తన కుమారుని బలివ్వాలి, మోరియా అన్న ప్రాంతానికి వెళ్ళాలి, మోరియా అన్న దేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దేవుడు చూపించు పర్వతం మీదకి ఎక్కాలి. ఆ పర్వతం ఎక్కడుంది అని అంటే మోరియా అన్న ప్రాంతంలో ఉందట. మోరియా అన్న ప్రాంతం. ఈ మోరియా అన్న ప్రాంతంలో ఆ తర్వాతి కాలంలో ఏం జరిగిందో ఒక చిన్న వచనాన్ని చూసి మళ్ళీ అక్కడికి వద్దాం. ఆదికాండం 22కి వద్దాం. చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఆదికాండం 22ను మీరు అలానే ఉంచి, ఆదికాండం 22ను మీరు అలానే ఉంచి దినవృత్తాంతములు 2వ గ్రంథానికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాను. మ్యాప్ రెడీ అయిన వెంటనే మీరు నాకు చిన్న క్లూ ఇస్తే చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఈ రెండింటిని జాగ్రత్తగా చూస్తే, ఏ రెండింటిని? ఆదికాండం 22లో అబ్రహాము గారిని తన కుమారుణ్ణి తీసుకెళ్ళి మోరియా దేశమందు ఒక పర్వతమందు నీకున్న ఇస్సాకు అన్న ఈ కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము గారు మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం మీదికి తన కుమారుని తీసుకెళ్తున్నాడు. అలా తీసుకెళ్తుండగా ఆ కుమారుని పర్వతం మీదికి తీసుకెళ్ళి బలి ఇవ్వబోయేటప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నవి, కానీ గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును, దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును. ఇప్పుడు మీకు కనబడబోయే ఈ మ్యాప్లో మోరియా అన్నది ఏ ప్రాంతంలో ఉందో చూద్దాం ఒకసారి. మోరియా అన్నది ఏ ప్రాంతంలో ఉందో చూద్దాం. నెక్స్ట్ మ్యాప్, ఇది కాకుండా నెక్స్ట్ ఇది చూసారా? మీకు స్క్రీన్ మీద కనబడుతుందని నేను అనుకుంటున్నాను. జెరూసలేం అని కనబడుతుంది. ఆ యెరూషలేముకు అతి సమీపానే, అందులోనే ఆ మ్యాప్లో అలా కనబడుతుంది, కానీ యెరూషలేంలోనే మౌంట్ మోరియా, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అని కనబడుతున్నాయి. ఒలీవల కొండ లేదా మోరియా పర్వతం అని. అంటే ఒకనాడు అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకెళ్లిన ప్రాంతం ఏది అని అంటే యెరూషలేం. అందులో ఉన్న మోరియా పర్వతం. ఇంకా ఇస్సాకు గారు పెద్దవారు అవ్వలేదు. యాకోబు ఏశావులు ఇంకా జన్మించలేదు. యాకోబు నుండి సంతానం రాలేదు. ఆ సంతానం ఐగుప్తు దేశంలోనికి వెళ్ళలేదు. ఆ వెళ్ళిన వారు అరణ్యాన్ని దాటుకొని, ఎర్ర సముద్రాన్ని దాటుకొని, అరణ్యాన్ని దాటుకొని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. ఇంకా యెరూషలేము మందిర నిర్మాణము జరగలేదు. ఇవన్నీ జరుగుక మునిపే ఎంతో కాలం క్రితం అబ్రహాము గారికి ఏ స్థలానికి వెళ్ళమంటున్నాడంటే
ఈ మోరియా అన్న పర్వతం దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాడు. అంటే దేవునికి ఏం తెలుసు ఇక్కడ? భవిష్యత్తులో ఇదే ప్రాంతంలోనే ఒక గొప్ప మందిరము నిర్మించబడబోతోంది అన్న విషయం ఇక్కడ దేవునికి ముందుగానే తెలుసు. భవిష్యత్తు జరిగిన దేవుడని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ మోరియా అన్న ప్రాంతంలో కుమారుణ్ణి తీసుకెళ్ళి బలి ఇవ్వబోతుండగా మార్గమధ్యంలో ఈ తండ్రికి కుమారునికి మధ్య చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్స్. ఏంట చర్చ? ఎంత ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ చూద్దామా ఇది. 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు తండ్రి అయిన అబ్రహాము ఈ గొర్రెపిల్లను, దాని గురించి నువ్వేమి విచారించకు, దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు. ఇంకా ఇస్సాకును తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము గారి వద్ద ఆయన చాలా పెద్ద ఆస్తిపరుడు, ఒంటెలు, గుర్రాలు, సమస్తం ఎన్నో ఆయన ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. ఇన్ని ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి తీసుకెళ్ళేటప్పుడు ఏ జంతువుని తీసుకెళ్ళాడంటే గాడిదను తీసుకెళ్ళాడు. గమనించండి అక్కడ 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి ఇస్సాకు గారిని తీసుకెళ్లేటప్పుడు గాడిదను తీసుకెళ్ళాడు. అక్కడ గాడిద దేనికి సూచన? సాత్వికానికి, తగ్గింపుకు, బరువును మోసేది, ఇవన్నీ సూచన. గాడిద ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి అని అంటే ఇదిగో. ఇంకా అబ్రహాము గారు కుమారుని తీసుకెళ్ళేటప్పుడు కట్టెలు కూడా తీసుకెళ్ళి వాటిని ఎలా క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నాడో చూద్దాం. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యుద్ధకు వచ్చిందని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టాడు. కట్టెలు నూమై అని అంటున్నాడు కుమారునితో. ఈ బలికి వెళ్ళేటప్పుడు ఒకనాడు ఇస్సాకు గారు కట్టెలు మోసాడు, ఒకనాడు యేసు ప్రభు యెరూషలేములో నుండి సిలువ మీద బలి కొరకు వెళ్ళేటప్పుడు ఆ సిలువ అన్న కర్ర ఎవరు మోసారు అంటే యేసు ప్రభు మోసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ. అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో కనబడుతున్నా లేదా చదవబడుతున్నా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ సందర్భం ఎవరిని సూచిస్తుంది అని అంటే రానున్న రోజుల్లో ప్రభువుకు జరగబోయే ఈ సంఘటనను మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు ఇక్కడ. 1, కుమారుణ్ణి తీసుకెళ్ళేటప్పుడు గాడిద మీద తీసుకెళ్ళాడు. 2, ఆ గాడిదను దిగిన తర్వాత సమకూర్చబడిన కట్టెల్ని కుమారుని భుజాల మీద పెట్టాడు. యేసు ప్రభు యొక్క సిలువ సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువ మరణానికి ముందు గాడిద మీద ఆయన వెళ్ళలేదా? యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అలా మోరియా అన్న పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు మీకు మ్యాప్లో కనబడుతుంది, యెరూషలేములో మౌంట్ మోరియా అని కనబడుతుంది. అక్కడ మోరియా అన్న పర్వతం. ఈ పర్వతం వద్దకు ఇస్సాకు గారు వెళ్ళేటప్పుడు తన భుజాల కర్రను పెట్టుకొని వెళ్ళాడు. కర్రలను పెట్టుకొని వెళ్ళాడు. ఇలా యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ఒకనాడు యేసు ప్రభు గాడిద మీద వెళ్ళి ఆ తర్వాత సిలువ కర్ర తన భుజాల మీద మోసి కల్వరి అన్న కొండ మీదకి వెళ్తున్నాడు ఆయన. ఇవన్నీ ఒక పోలిక. ఈ మోరియా అన్న ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్న ఈ పర్వతమే మనం చదువుకున్న దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసాం. ఏ పర్వతం మీద యెరూషలేం మందిరాన్ని కట్టమంటున్నాడు?
దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు ఏ పర్వతమందు యెరూషలేము మందిరం నిర్మించబడుతోంది? మోరియా పర్వతమందు. అనగా అబ్రహాం గారు ఏ పర్వతం మీదకైతే ఇస్సాకు గారిని తీసుకెళ్లారో ఒకనాడు, అదే ప్రాంతంలోని యెరూషలేము మందిరం నిర్మించబడుతోంది. యెరూషలేము మందిరం నిర్మించబడుతోంది. ఒకనాడు అన్నీ ఉన్నాయి ఈ పర్వతం మీద అన్నీ ఉన్నాయి తండ్రి, కానీ గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగినప్పుడు ఇస్సాకు గారితో అబ్రహాం గారు చెప్పిన సమాధానం, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు, నువ్వు బాధపడకు నాయనా అన్నట్టు. గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు, నువ్వు దాని గురించి విచారించకన్నప్పుడు ఆ తర్వాత మనకేం జరిగిందో తెలుసు. అబ్రహాము గారు ఇస్సాకు గారి మీదికి కత్తి వేయలేదు, ఆ తర్వాత చంపలేదు. దేవుడు ఆపేశాడు. ఆ దహన బలిని దేవుడు ఆపి ఇస్సాకుకు బదులుగా దగ్గరలో పొదలు ఇరుక్కుపోయిన ఒక పొట్టేలను తీసుకుని అక్కడ బలి ఇచ్చేస్తాడు. ఇదంతా మనకు తెలిసినదే. కానీ దీని యొక్క ఆత్మ సంబంధమైన వివరణతో కూడిన ఆత్మ సంబంధమైన భావం మనం ఆలోచిస్తే, దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల ఏంటిది? గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని అబ్రహాం గారు పలికారే. గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని అబ్రహాం గారు పలికారు కదా. దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల ఏదో మనం వెతికితే, దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభు కనపడినప్పుడు పలికిన మాట 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును చూపిస్తున్నాడు అక్కడ. ఈ దేవుని గొర్రెపిల్లనే ఒకనాడు ఈ యెరూషలేములోకి ప్రవేశించే ముందు, అనగా ఏ మోరియా పర్వతం ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతానికి వెళ్లే ముందు గాడిద మీద ఎక్కి వెళ్ళాడు ఆయన. ఇస్సాకు గారు ఎలాగైతే మోరియా పర్వతము మీదికి వెళ్ళక మునుపు గాడిదను ఎక్కి వెళ్ళాడో, అదే సంఘటన యేసు ప్రభు జీవితంలో చోటు చేసుకుంటుంది. అలా పర్వతం మీదికి ఎక్కేటప్పుడు తండ్రి అయిన అబ్రహాము గారు ఇస్సాకు గారు భుజాల మీద పెట్టినట్లుగా పరలోకమందున్నటువంటి తండ్రి సిలువ అన్న మన మీద వచ్చిన ఈ శాపాన్ని ఆయన భుజాల మీద పెట్టాడు. ఏ అబ్రహాము గారైతే గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడన్నాడో, ఆ దేవుడే చూసుకున్న గొర్రెపిల్ల ఎవరో కాదు, నేనే అని ఎవరు చెబుతున్నారు? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు లూకా సువార్తలో ఆ ఇద్దరితో మాట్లాడుతున్న సంభాషణది. మీకు ఇవన్నీ తెలుసుగా? అబ్రహాము ఇస్సాకుల గురించి అయితే తెలుసుగా? ఇస్సాకును బలి ఇవ్వకపోయే ముందు వారి నడిపింపు ఎలా జరిగింది? అక్కడ గాడిద మీద వెళ్ళాడు, భుజాల మీద కర్రలను పెట్టుకొని వెళ్ళాడు. మార్గ మధ్యంలో గొర్రెపిల్ల ఏదన్నప్పుడు తండ్రి పలికాడు, తండ్రిని అబ్రహాము దేవుడే చూసుకుంటాడని. ఆ దేవుడే చూసుకున్న గొర్రెపిల్ల ఎవరో కాదు, మీ పాపాలను మోసుకొని పోవచ్చున్న నేనే. ఇంకా చెప్పాలి అంటే, ఏ మోరియా పర్వతము మీద ఇస్సాకు గారిని బలివ్వడానికి తీసుకెళ్ళాడో ఆ పర్వతము మీద ఏ మందిరము నిర్మించబడిందని చదువుకున్నాం మనం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో. యెరూషలేం మందిరం నిర్మించబడింది. మరి ఎవరా యెరూషలేం మందిరం? ఇదే యోహాను సువార్తలో మందిరానికి కలిగిన మార్పు చూద్దామా ఒకసారి. మందిరానికి కలిగిన మార్పు యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆ యెరూషలేము మందిరానికి జరుగుతున్న మార్పు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 18 నుండి కొన్ని వచనాలు. యోహాను సువార్త 2:18 నుండి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించును అని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదలని వారితో చెప్పెను. వారికి చూపిస్తున్నటువంటి ఆలయం వారు చూస్తున్నదేమో యెరూషలేము మందిరం. కానీ ఆ యెరూషలేము దేవాలయమును ఇప్పుడు యేసు ప్రభు దేనితో పోలుస్తున్నాడు? తన దేహమును
ఈ శరీరంతో పోల్చుకుంటూ ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో నేను తిరిగి బ్రతికిస్తాను అంటున్నాడు. అక్కడ తిరిగి నిలబెడతాను అంటున్నాడు. అక్కడ అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము గారు ఇస్సాకు గారి యొక్క ఆ బలి సన్నివేశంలో మనకేం కనబడుతుందంటే ప్రభువును గురించిన శ్రమలు, ప్రభువు శిలువ మీద పొందబోయేటువంటి శ్రమలు, ఆ తర్వాత జరగబోయే పునరుత్థానము గురించి ప్రస్తావించబడినటువంటి సందర్భం అది. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదులారా, మీకు తెలుసుగా మోషేయు సమస్త ప్రవక్తలు ఈ విషయాలన్నీ రాసిపెట్టారు కదా, ప్రస్తావించారుగా. ఏమని ప్రస్తావించారు? క్రీస్తు వస్తాడని, సిలువ వేయబడతాడని, మీ అందరి కొరకు అని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ సర్వమానవాళి పాపాల కొరకై ఆయన బలి అయి తిరిగి 3వ దినాన లేస్తాడని మీకు తెలుసుగా. ఇదే మోరియా పర్వతం మీద ఆయన చనిపోతాడని తెలుసుగా. ఈ మోరియా పర్వతం మీద ఒక గొర్రె పిల్ల బలి చేయబడుతుందని మీకు తెలుసుగా. మీకు అవన్నీ వాక్యాలు చదువుతున్నప్పుడు భవిష్యత్తులో ఒక సంఘటన చోటు చేసుకోబోతుందని ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూశారుగా. లేఖనాల భావాలను మీరు ఎరుగకపోతే ఎలా? అంటే ఒకనాడు అబ్రహాము గారు ఇస్సాకు గారిని ఏ పర్వతం మీదకి తీసుకెళ్లాడో కాలక్రమేణా ఆ పర్వతం మీద యెరూషలేము మందిరం నిర్మించబడింది సొలొమోను గారి చేత. ఆ యెరూషలేము మందిరాన్ని చూపిస్తూ ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో లేపుదును అని ఒకనాడు ఇస్సాకు గారు దహన బలిపీఠము నుండి ఎలాగైతే బయటకు వచ్చాడో ఆ సందర్భం గురించి కూడా మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడో ఆ వాగ్దానముల సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలన నైనది నీ సంతానమనబడని ఎవరితో చెప్పబడను? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా తనని మృతులలో నుండి మరలా పొందెను. అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు కనబడుతున్న సందర్భం ప్రభువు శ్రమపడి తిరిగి లేస్తాడన్న దానిని సూచనప్రాయముగా ఒక నీడల ఒక ఛాయల అబ్రహాము గారు ఇస్సాకు గారి మధ్య జరిగిన సంఘటన మనకు చూపిస్తుందని మనకు అర్థం కావాలి. ఇలాంటి అన్ని విషయాలను ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అని అర్థం ఇమ్మానుయేలు అయితే ఒక తోడు ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి? తోడు ఎప్పుడు కావాలి అని అంటే బలహీనులుగా ఉన్నప్పుడు, నంబర్ 1. నంబర్ 2 ప్రమాదంలో ఉన్నప్పుడు, నంబర్ 3 నువ్వు ఒక చేతగాని వాడమైనప్పుడు నిన్ను రక్షించే సమర్థుడు కావాలి. అందుకే నీకు రక్షణగా దేవుడే దిగి వచ్చి తోడై ఇమ్మానుయేలుగా మన మధ్యలో నివసించాడు. ఆయన నివసించి ఇదిగో మీరు ఒక ఊబిలో చిక్కుకున్నారు, పాప ఊబిలో చిక్కుకుపోయారు. ఈ పాపపు ఊబిలో చిక్కుపోయిన మిమ్మును బయటికి తీసుకొని వచ్చి విమోచించేది నేనే. నేనెవరు? మీ దేవుడను. నిర్ణయం తీసుకున్నాను మీతో కలిసి నివసించడానికి. మీకు నేను కనపడాలి అంటే మీ వలె శరీరంలో నేను నివసించాలి. అందుకే శరీరధారిగా మీ మధ్యలోనికి వచ్చాను. వచ్చి ఇదిగో ఆదికాండము నుండి మలాఖీ గ్రంథం వరకు నా గురించి ప్రస్తావించబడిన ప్రతి మాటను మీకు ఈరోజు వివరించాలి అని యేసు ప్రభు నేను మీకు తోడుగా ఉన్నానని ఇమ్మానుయేలుగా ఆ ఎమ్మాయు మార్గంలో ఆ ఇద్దరికి అనేక విషయాలు వివరించాడు. ఆ అనేక విషయాల్లో భాగంగా ఈరోజు మనం ఒక్కటి చూసాం. ఏంటది? అబ్రహాము గారు ఇస్సాకు గారికి మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన. అన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఆలోచిస్తే ఎంత చక్కగా అర్థమవుతుందో చూడండి. ఒకనాడు ఇస్సాకు గారు తన భుజముల మీద కట్టెలను మోసాడు. దానిని సూచనగా చూపిస్తే దాని నిజస్వరూపం మనకు ఎక్కడ కనబడుతుందంటే యేసు ప్రభువు మన కొరకు కర్రతో తయారు చేయబడిన చెక్క మ్రానును సిలువను మోసుకుంటూ చివరికి భూమికి ఆకాశానికి మధ్య
వేలాడుచు మన కొరకు బలయ్యాడు. ఆయన బలైన తర్వాత తిరిగి 3వ దినాన లేచాడు. ఈరోజు క్రైస్తవులుగా మనమందరము ఏ ఏ ప్రాంతాల్లో చెదరి ఉన్నప్పటికీ మనందరి మనస్సులు ఎలాగైతే ఏకమై ఉన్నాయో దీనికి అంతటికీ కారణం యేసు ప్రభు యొక్క మరణం ఒక్కటి మాత్రమే కాదు, మరణ పునరుత్థానము. ఈ విషయం మర్చిపోకూడదు. ఆయన కొరకు సిలువ మీద చనిపోయాడు అని మాత్రమే కాదు క్రైస్తవులు ప్రకటించవలసినది. ఆయన మన కొరకు సిలువ మీద మరణించి తిరిగి లేచాడు కనుకనే మనం నమ్ముచున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం. గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనకు ఆయనే మార్గం అని చూపించాడు కనుక ఆయన వెంబడిస్తున్నాం ఈరోజు మనం. అలా ఆ ఎమ్మాయు మార్గంలో ఈ ఇమ్మానుయేలు వారితో నడుస్తూ మోషేయు సమస్త ప్రవక్తలు నా గురించి ఇలా వివరించారు. ఈ లేఖనాల భావం అది మీరు గ్రహించాలి. అంటే అబ్రహాము గారికి ఇస్సాకు గారికి మధ్య చోటు చేసుకున్న సంఘటన అది ఒక ఛాయ, అదొక నీడైతే దాని నిజ స్వరూపం ఎవరిలో నెరవేర్చబడింది అని అంటే మన రక్షకుడైన యేసు ప్రభువులో నెరవేర్చబడిందని మనం గ్రహించాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంకా దేవునిలో గొప్పగా మీరు బలపడాలని కోరుకుంటూ ఆలస్యం చేయక చిన్న ప్రార్థన చేసుకొని బల కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ప్రభు యొక్క సిలువ, మరణ, సమాధి, పునరుత్థానములను గురించి ఇంతవరకు మనం విన్నాం. నశించిపోతున్న మనల్ని ఆయన వెతికి రక్షించుటకు ఇదిగో సామాన్యుల కొరకును, సామంతుల కొరకును, ధనవంతుల కొరకును, దరిద్రుల కొరకును, అందరి కొరకును ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి నశించిపోతుండగా అందరి కొరకు నేను మరణమయ్యాను, సమాధి చేయబడ్డాను. మీ పాపములను, మీ అపరాధములను నేను మోసానని యేసు ప్రభు మనకు తెలియజేసిన సందేశం ఇది. అలా ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుని బల కార్యక్రమాలకు ప్రవేశిద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు. మా కొరకు అనేక విషయాలను ముందుగానే మమ్మల్ని ఆలోచింప చేయుటకు సమస్తాన్ని సమకూర్చి భద్రపరిచి పెట్టారు. ఈ వాక్యాలని మేము ఆలోచిస్తుండగా నా తండ్రి, మా కొరకు మీరు ఎన్ని చేశారా? చివరికి మీ వద్ద ఉన్నటువంటి మా రక్షకుడైన యేసు ప్రభువును మా కొరకు భూమి మీదకి పంపించి బలి చేసి తిరిగి 3వ దినాన ఆయన లేపి మాకంటూ ఒక నిరీక్షణ, మాకంటూ ఒక మార్గాన్ని మీరు చూపించారు. యేసు ప్రభులో చూపిన ఈ ప్రేమకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి, మీరు మమ్మల్ని రక్షించిన విధానానికై మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాడు తండ్రి. ఆమేన్.